వచ్చాడే కనపడిపోయాడు. ఓన్లీ విష్ణు సినిమా బాగుంది, బాగుపడన్నారు. సినిమాలో గెస్ట్ రోల్ కింద ప్రభాస్ తీసుకున్నారు అంతవరకునే. కానీ సినిమా అంతా వన్ మ్యాన్ సేవ చేశారు విష్ణు కదా. లాస్ట్ కళ్ళు డైలాగులు ఈ యాక్టింగ్ ఏంటి అని చెప్పి నవ్వుకునేవారు. విష్ణు యాక్టింగ్ చేసి నవ్వుకునేవారు లోపల. కానీ ప్రభాస్ వచ్చిన కానీ ఒక వేరే లెవెల్ వెళ్ళింది సినిమా. అప్పుడు 10 వెళ్ళింది, 20 వెళ్ళింది. నాకేం తెలుసు ఎవరికి. విష్ణువే నచ్చలేదు. విష్ణు యాక్టింగ్ లేదు సినిమాలో. బీజిఎం బాగుంది. బీజిఎం కావచ్చు, సాంగ్స్ కానీ లేకపోతే సినిమా చూసి కూడా చూడరు. లేదన్నా ప్రభాస్ లేకపోతే సినిమా ఏమీ లేదన్నా. ప్రభాస్ ఉన్నా ప్రభాస్ లేకపోతే ఏమీ లేదు సినిమా. మంచి విష్ణు యాక్టింగ్ రాదు సినిమాలో కూడా ఇదే చూపించాడు. యాక్టింగ్ లేదు నవ్వుకుంటారు లోపల. ఆ ట్రోలింగ్ ఆఫీసర్ తీయడం నేను చూసింది. అమ్మ నవ్వుకుంటాం డైలాగులు. నాకైతే ఏం నచ్చలేదన్న మంచి విష్ణు యాక్టింగ్ అయితే. సినిమా పరంగా చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు అందులో 20 నిమిషాలు ప్రభాస్ 20 నిమిషాలు మంచి విష్ణు ఆ కన్ను తీసే సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మంచి విష్ణు హ్యాండిల్ చేశాడు. మొత్తం సినిమాతో కూడా ఏం హ్యాండిల్ చేయలేప్పుడు. సో ఓవరాల్ గా అయితే ప్రభాస్ గారి కోసం కృష్ణంరాజు గారి పేరు ఎత్తొద్దు. ఎందుకంటే ఆయనకి నువ్వు అసలు పోలికి పెట్టదు. ఎందుకంటే ఆయన చేసిన 10% యాక్టింగ్ కూడా మనోడు చేయలేదు అక్కడ. వద్దు ఆయన పేరు ఎత్తొద్దు. ఆ సినిమా కోసం వచ్చి మనోడు ఏంటంటే కేవలం క్రేజ్ కోసం ఫిల్ అయిపోయాడు కాబట్టి కేవలం రావడం కోసం మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కోవడం కోసం ట్రై చేశాడు. అది కూడా విఫలమైందనే చెప్పాలి. సో క్లైమాక్స్ నిమిషాలు మాత్రం మంచి విష్ణు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఏమి